ప్రైజ్ ద లార్డ్. పరిశుద్ధ గ్రంథము నుండి యోబు గ్రంథము 5వ అధ్యాయము 6వ వచనం. శ్రమ ధూళిలో నుండి పుట్టదు, బాధ భూమిలో నుండి మొలవదు. ఈ గ్రంథంలో నుంచి యోబు గారు మాట్లాడుతున్నారు. శ్రమ అనేది ధూళిలో నుండి పుట్టదు అంటున్నారు. అవును, శ్రమ మనుషుని యొక్క శారీరక బాధ నుంచి పుడుతుంది. బాధ భూమిలో నుండి కూడా మొలవదు అంటున్నారు. ఈ బాధ కూడా మనిషిని యొక్క గుండెల్లో నుంచి పుడుతుంది. ఈ బాధ శ్రమ అనేది నిప్పురవ్వలు పైకెగ్గినట్లు నరులు శ్రమానుభవానికి పుడుతున్నాయి అంట. అలా పుట్టినప్పుడు నేను దేవుని ఆశ్రయించుదును అంటున్నాడు యోబు. దేవునికే నా వ్యాజ్యమును అప్పచెప్పుదును అంటున్నాడు. ఎందుకంటే దేవుడు పరిశోధింపజాలిన మహాకార్యములను లెక్కలేని అద్భుత కార్యం చేయువాడు కనుక నా బాధను నేను దేవునికి అప్పచెప్పుకుంటాను అంటున్నాడు. ఈ దినము కూడా మన శ్రమను బాధను దేవునికి అప్పచెప్పుకొని మౌనంగా ఉందాము. ఆమేన్.